హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌలు రైతులకు ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత పేమెంట్‌లో మీకు ఒకేసారి 2 విడతల సాయం రూ. 10,000 అయితే రావడం జరుగుతుందన్నమాట. సో, ముఖ్యంగా కౌలు రైతుల దగ్గర ఒక కార్డ్ అయితే ఉండాలండి. సో, దాన్ని సీసీఆర్‌సీ కార్డ్ అంటారు, లేదా కౌలు రైతు కార్డు అంటారనమాట. ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క రూ. 10,000 అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే మనకు అక్టోబర్ 18వ తేదీన అన్నదాత సుఖీభవ రెండో విడత పేమెంట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ లోపల మీరు ఎంత త్వరగా మీరు అప్లికేషన్ అనేది చేస్తే అంత మంచిదన్నమాట. మీకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే లీజుకి పొలం అనేది తీసుకొని మీరు వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క కౌలు రైతు కార్డు అనేది ఇస్తారనమాట. సో దీని కొరకు మీరు ఎవరిని సంప్రదించాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనే వివరాలను తెలియజేస్తాను. సో తప్పనిసరిగా కౌలు రైతులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీ మిత్రులకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, టాపిక్లోకి అయితే వెళ్దాము. సో అసలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత పేమెంట్ అనేది అక్టోబర్ 18వ తేదీన విడుదలైతే అయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఈ లోపల కౌలు రైతులు ఏం చేయాలంటే, మొదటి విడతలో వాళ్ళకి పేమెంట్ రాలేదు. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, రెండో విడతలో కౌలు రైతులకు మేము మొదటి విడత పేమెంట్, రెండో విడత పేమెంట్ అనేది ఇస్తాము అని చెప్పారనమాట. గతంలో ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారము కౌలు రైతులకు సంబంధించి అప్పట్లో వస్తున్నటువంటి రైతు భరోసా రావాలంటే సిసిఆర్సి కార్డ్స్ అనేవి కంపల్సరీగా అవసరం అవుతాయి. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము సిసిఆర్సి కార్డ్స్ అనేటివి ఉంటేనే సో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అనేది అందించబోతుంది అనమాట. అసలు ఈ సిసిఆర్సి కార్డ్స్ అంటే ఏంటంటే, సో క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అనేది కౌలు రైతులకు ఇచ్చే కార్డు అనమాట. అంటే సో భూమి లేకపోయినా కానీ భూమి యజమాని దగ్గర మీరు కౌలుకు తీసుకొని వ్యవసాయం కనుక చేస్తున్నట్లయితే భూ హక్కుదారు నుంచి, అంటే యజమాని నుంచి మీకు ఈ పంట పొలం పండించుకునేందుకు సంబంధించి ఇచ్చేటువంటి కార్డు. ఈ కార్డు ఉంటేనే మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లాభాలు అనేవి పొందవచ్చు అనమాట. సో అయితే ఈ సిసిఆర్సి కార్డుకి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే సో మీరు గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆధ్వర్యంలో వారి లాగిన్ల ద్వారా మీరు అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. మీరు అక్కడ వెంటనే కలవాల్సినటువంటి వ్యక్తి విఆర్ఓ లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ అనమాట. సో వారి దగ్గరికి వెళ్ళండి, ఇట్లా మేము పొలం అనేది లీజీ తీసుకొని కౌలు చేసుకుంటున్నాము, మాకు సిసిఆర్సి కార్డ్స్కి అప్లై చేయించండి అని చెప్పి అడగాలన్నమాట. అడిగిన తర్వాత వారు ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు, సిసిఆర్సి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్తో పాటు కొన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే, రైతు యొక్క ఆధార్ కార్డు, ఇక్కడ కౌలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా భూమి యజమాని, అంటే మీరు ఎవరి దగ్గర నుంచి కౌలు తీసుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా భూమి యజమాని నుంచి అంగీకార పత్రం, అంటే కౌలు పత్రం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఆ యజమాని ఒప్పందంతోనే మీరు కౌలుకు తీసుకుంటున్నట్లు అంగీకార పత్రం అనమాట, ఆ పత్రం ఉండాలి. అదేవిధంగా భూమి వివరాలు, పటాదార్ పాస్బుక్లు, సర్వే నెంబర్లు, 1Bలు ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అనమాట. ఇవి భూమి యజమాని దగ్గర నుంచి మీరు తీసుకోవాలన్నమాట. వీటితో పాటు ఫోటో, ఎవరైతే కౌలుకు తీసుకుంటున్నారో వారి యొక్క ఫోటో. సో ఈ రకాల డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చేసి మీరు తప్పనిసరిగా సిసిఆర్సి కార్డ్స్కి విఆర్ఓ లాగిన్ ద్వారా కనుక అప్లికేషన్ అనేది పంపించినట్లయితే విఆర్ఓ గారు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని వెరిఫై చేయమంటారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తే విఆర్ఓ గారి లాగిన్లోనే మీకు కార్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. కేవలము ఒక అరగంట వ్యవధిలోనే మీకు కార్డ్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని మీరు యూజ్ చేసేసుకొని ఈ క్రాప్లో మీ యొక్క పంట వివరాలు కనుక నమోదు చేసుకున్నట్లయితే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత పేమెంట్ విడుదలైనప్పుడు రూ. 10,000 మీ ఖాతాలకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు జస్ట్ కార్డుకి అప్లై చేసుకొని కార్డు తీసుకుంటే సరిపోదు. ఖచ్చితంగా ఈ క్రాప్లో మీరు ఏం పంట వేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా నమోదు చేయించాలన్నమాట. ఆ నమోదు చేయించినటువంటి డేటా ఆధారంగానే అన్నదాత సుఖీభావ లాగిన్లోకి మీ పేర్లు అనేవి కౌలు రైతుల కింద అయితే యాడ్ అవుతాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సిసిఆర్సి కార్డ్స్కి అప్లై చేయండి. కార్డు వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలను అప్డేట్ చేయండి. అగ్రికల్చర్ అసిస్టెంట్ విఆర్ఓ గారు భూమిని చెక్ చేస్తారనమాట. అంటే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. రైతు నిజంగా ఆ భూమిలో పంట వేస్తున్నాడా లేదా అనేది నిర్ధారించుకుంటారు. సో అయితే ఇక్కడ ముఖ్యంగా
పంట అనేది ఎంత వేస్తే మీకు కౌలు కార్డు అనేది వస్తుందంటే, సో గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2.5 ఎకరాస్ ల్యాండ్ అంటే 2.5 ఎకరా ల్యాండ్ మీరు కౌలుకు తీసుకుంటేనే మీకు సీసీఆర్సీ కార్డ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము 1 ఎకరాకు మించి కనుక మీరు తీసుకున్నట్లయితేనే మీకు కౌలు కార్డు అనేది రావడం జరుగుతుందని సమాచారం. సో కాబట్టి మీరు ఆమోదం పొందిన వెంటనే కార్డ్ అనేది పొందుతారు. సో పొందినప్పుడు మీరు ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలను అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీకు ఈ పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సో మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే మీ పేర్లను యాడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 2వ విడత లిస్ట్ను అప్డేట్ చేస్తారనమాట. యాజ్ ఇట్ ఈస్ గా అన్నదాత సుఖీభావ ఫస్ట్ పేమెంట్ కి సంబంధించి ఏ విధంగా అయితే రైతుల యొక్క వివరాలను అప్డేట్ చేశారో సేమ్ అదే విధంగా సెకండ్ విడతకు సంబంధించిన రైతు యొక్క వివరాలను అప్డేట్ చేసుకొని వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితేనే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముఖ్యంగా కౌలు రైతులకు 10,000 రూపాయలు అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఈ పనులు ఏమీ చేయకుండా మాకు అన్నదాత సుఖీభావ పథకం 10,000 రాలేదు కౌలు రైతులకు సంబంధించి అని చెప్పి అనుకోకూడదు. మనము ఏదైనా చేస్తేనే ఒక ముందడుగు వేస్తేనే మనకు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయి. సో దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. వాటిని ప్రొసీడ్ చేస్తేనే మీకు అమౌంట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఇలా చేయకుండా గవర్నమెంటే చేసేస్తుంది అని అనుకోవద్దు. మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సీసీఆర్సీ కార్డ్స్కి ఎలా అప్లై చేయాలో చెప్పాను. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా చెప్పాను. అలానే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలో కూడా చెప్పాను. సో మీరంతా కూడా ఈ పనులన్నీ తెలుసుకున్నారు కదా. సో వెంటనే సచివాలయంకి వెళ్ళి కౌలు రైతులు ఎవరైనా సరే ఉన్నట్లయితే సీసీఆర్సీ కార్డ్స్కి అప్లై చేసుకోండి. వృద్ధాగా మీకు 10,000 రూపాయలు మిస్ అయిపోతాయి మీరు కౌలు చేసుకుంటూ ఉండి కూడా. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ కుటుంబంలో ఒక 2-3 కనుక కౌలు చేస్తున్నట్లయితే కేవలం ఒకరికే ఇస్తారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా యాజ్ పర్ ఈ యొక్క అన్నదాత సుఖీభవ రూల్స్ ప్రకారము ఇంట్లో ఒకరికే ఇస్తామని చెప్పింది అనమాట. సో కాబట్టి అది మీ ఇంట్లో ఎవరికి రావాలో మీరే డిసైడ్ అయ్యి అప్లై అయితే చేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. వీలైతే నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ర్యాంక్ చేసినట్లయితే సీసీఆర్సీ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా రాయాలనేది చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.